గుంటూరు కారం విషయంలో నాకు అనిపించిన పాయింట్స్ ఏంటంటే, స్టార్ హీరో అండ్ స్టార్ డైరెక్టర్ మూవీ. ఆబ్వియస్లీ సినిమాకి వెళ్తాం, బట్ ఫస్ట్ టైం టీజర్స్ అండ్ ట్రైలర్ చూసినాక ఎందుకో నాకు అసలు ఇంట్రెస్టే రాలేదు. ఒకవైపు గురూజీ, మరోవైపు మహేష్ బాబు. సరే ట్రైలర్ ఎలా అనిపించినా కూడా వీళ్ళ కోసమైనా పోవచ్చులే అనుకున్నా. బట్ నన్ను నేను ఎంత ఫోర్స్ చేసుకున్నా కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనిపించలేదు. ఫైనల్లీ ఓటీటీలో చూసిన. చూడడం స్టార్ట్ అయిన 20 minutes కి నాకు ఒకటి గుర్తొచ్చింది. స్టార్టింగ్ లో ఈ మూవీ టైటిల్ అమరావతికి అటు ఇటు అనుకున్నారు. అదే టైటిల్ పెడితే అయిపోయేదేమో. ఎందుకంటే కారం ఘాటుగా లేకపోగా కారంలో ధనియాలు, ఉప్పు ఎక్కువ మోతాదులో వేసేసి కారాన్ని పొల్యూట్ చేసేసారు. సినిమాలో స్టోరీకి రిలేటెడ్ సీన్ ఒకటి ఉంటే తర్వాత ఫిల్లర్స్ లాగా వచ్చే సీన్స్ 2-3. బేసిక్ గా త్రివిక్రమ్ గారి మూవీస్ లో స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ బ్యాక్ బోన్ గా ఉంటాయి. బట్ ఈ రెండు ఆస్పెక్ట్స్ లో నాకు మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఈ సినిమా మొత్తంలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్, మహేష్ బాబు కొత్తగా కనిపించారు. బట్ సినిమా నచ్చడానికి అదొక్కటి సరిపోదు. సినిమా కంటెంట్ వేరు, పర్ఫార్మెన్స్ వేరు. బిజినెస్ మ్యాన్ కూడా వన్ మ్యాన్ షోనే, బట్ దాంట్లో కావాల్సినంత కంటెంట్ ఉంటుంది.